So welcome back to our video again, to our journey to earning 1 crore rupees and 1 million subscribers. Already నేను పాస్ట్ వీడియోస్లో అన్నీ నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ స్కిల్స్ గురించి, అసెట్స్ గురించి, నాకున్న లయబిలిటీస్ గురించి, అండ్ నేను ఏ కేటగిరీస్లో ఎర్న్ చేద్దామని చెప్పి, అండ్ ఇంకా ఆపర్చునిటీస్కి నేను ఒక సిటీకి మూవ్ అవ్వాలని చెప్పి అన్నాను, దట్టు హైదరాబాద్కి మూవ్ అవుదామని లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఇదంతా ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. అండ్ లైక్ 1 crore ఎర్న్ చేయడానికి మనకు కావాల్సింది నెట్వర్క్ కావాలి, ఇంకా ఆటోమేటెడ్ సోర్సెస్ కావాలి ఎర్నింగ్వి. సో ఇది మన బ్రీఫ్ అయితే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ ఈ 1 crore జర్నీలో మనీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తానన్నది ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలో. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, మనం ఒక జాబ్ చేసా, ఒక బిజినెస్ చేసా డబ్బుల కోసమే, డబ్బుల కోసం కాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ద రీజన్ ఈస్, మనం ఏదన్నా తినాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా కావాల్సింది డబ్బులే. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది మనీ. దట్స్ ద పాయింట్. సో ఈ 1 crore ఎర్న్ చేయడానికి నాకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది. సో అది ఫ్రంట్ వీడియోస్లో చెప్తాను టైం ఉన్నప్పుడు, అండ్ దట్టు మన జర్నీ సక్సెస్ అవుతున్న టైంలో షేర్ చేసుకుంటాను. సో మన ఎర్నింగ్ 1 crore రూపీస్కి మనీ అనేది ఎలా కాంట్రిబ్యూట్ అవుతుందని ఈ వీడియోలో డీకోడ్ చేసి చెప్తున్నాను. లైక్ ఏంటంటే, ఆబ్వియస్లీ మనం బతకాలంటే ఏంటంటే మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లైక్ డైలీ ఫుడ్ కానీ, నీడ్స్ కానీ, ఎసెన్షియల్స్ కానీ, లైక్ మెయింటెనెన్సెస్ కానీ ఉంటాయి కదా, ఎక్సెట్రా అన్నీ. సో ఇవన్నీ వీటితో కలిపి నేను ఎర్న్ చేయాలి అని అనుకోవట్లేదు. ఫర్ సపోజ్ నేను ఒక 1000 ఎర్న్ చేస్తే, లైక్ అన్ని ఎక్స్పెన్సెస్ పోను, మిగిలింది ఏదైతే ఉంటుందో లైక్ ఆ సేవింగ్స్తో నేను 1 crore జనరేట్ చేయాలి. దట్టు నేను పెట్టుకున్న టార్గెట్ 10 years టెన్యూర్. సో ఇది పాసిబిలిటీ అవుతుందో లేదో తర్వాత, లైక్ ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దీంట్లో ఏంటంటే మనము ఇంకా ప్రతిదీ ఇంకా క్యాల్కులేషన్ వేసుకొని అన్నీ చేసుకుంటూ పోవాలి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం.